హలో ఆల్, ఈ వీడియోలో రెగ్యులర్ ప్లాజో ప్యాంట్ని జస్ట్ 1.5 మీటర్స్తో అయితే స్టిచ్ చేశానండి. ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేశాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే రెగ్యులర్ ప్లాజో ప్యాంట్కి 2 మెజర్మెంట్స్ ఉంటే చాలు. ఒకటి నడుము చుట్టుకొలత. సో నడుము కొలత తీసుకునేటప్పుడు ఇలా టైట్గా పట్టి తీసుకోకూడదు. జస్ట్ కొంచెం ఇలాగా లూజ్గా పట్టుకొని నడుము కొలత అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు నడుము కొలత 32 ఇంచెస్ వచ్చింది. అలాగే లెంత్ 38. ప్లాజోను స్టిచ్ చేయడానికి మనకు ఈ 2 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది. నడుము చుట్టుకొలత అండ్ కావలసిన ప్యాంట్ పొడవు. సో ఈ 2 కొలతలతో మనము ప్లాజో ప్యాంట్ని అయితే స్టిచ్ చేయొచ్చు. సో దీనికి గాను నేను 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. ఈ 1.5 మీటరు రేయాన్ ఫ్యాబ్రిక్. సో దీన్ని ఇలాగా 4 మడతల కింద ఫోల్డ్ అయితే వేస్తున్నాను. డబల్ ఫోల్డ్ వేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసామంటే మనకి 4 ఫోల్డింగ్స్ అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా ఫోల్డింగ్ వేసిన తర్వాత క్లోజింగ్స్ ఎప్పుడు మన వైపు ఉండాలి అండ్ ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. సో ఇలాగా ఓపెన్స్ అన్నది ఆపోజిట్ సైడ్ పెట్టుకున్నాను. సో క్లోజింగ్ నా వైపు ఉంది. సో ఈక్వల్గా ఉండటానికి జస్ట్ ఒక 1/2 ఇంచు డిస్టెన్స్లో అయితే ఫ్యాబ్రిక్ని హెచ్చుతగ్గులు లేకుండా మెజర్మెంట్స్ కోసం కట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మనకు ప్లాజో కటింగ్ అయితే వస్తుంది. ఇక్కడ 2 ఇంచులు కాలి లూజు కోసం, ఫ్యాబ్రిక్ కాలి మడత దగ్గర ఉంటుంది కదండి ఫోల్డింగ్ కోసం. దీనికోసం నేను ఒక 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అయితే 2 ఇంచెస్ విడ్త్ అయితే ఇలాగ లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు ప్యాంట్ లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి. కాలి ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ డౌన్లో మార్క్ చేశాను అండ్ 38 ఇంచెస్ లెంత్ తోటి ప్లాజో అయితే మార్క్ చేస్తున్నాను. సో 38 సైజు, ఈ సైజు కూడా నాకు 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇలాగా 38 లెంత్కి మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే గీసుకోండి. ఇలా లైన్ని డ్రా చేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ నడుము దగ్గర ఫోల్డింగ్కి పట్టీ కోసం, నడుము పట్టీ అంటాం కదా, దీనికోసం ఒక 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి నేను ఇదే కంటిన్యూషన్లో అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఇది నడుము పట్టీ కోసము ఒక 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేశాను. ఓకేనా. సో ఇలా మార్క్ చేసిన తర్వాత మనకు నడుము చుట్టుకొలత ఎంత 32. ఈ 32ని 4 భాగాలుగా చేస్తే 8 ఇంచులు వస్తుంది. సో ఈ 8 ఇంచులని ఇలా క్లోజింగ్ వైపు నుంచి 8 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. 8 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఒక 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి లూజింగ్ కోసం. ఎలాస్టిక్ యాడ్ చేస్తాం కదా, సో దీనికోసం లూజు టోటల్గా నేను 8 ఇంచులు ప్లస్ ఒక 4 ఇంచులు యాడ్ చేసుకొని 12 ఇంచెస్కి ఇలాగా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కిస్తా లెంత్ని ప్యాంటు పొడవు ఏదైతే ఉందో ఆ పొడవు నుంచి మనం 38 ఇంచ్ మార్క్కి చేసాం కదా, ఆ లెంత్ నుంచి 12 ఇంచెస్ అయితే కిస్తా లెంత్ తీసుకుంటున్నాను. 12 ఇంచెస్ అన్నది ఏ సైజు వారికైనా అని అంటే మ్యాక్సిమం హిప్ సైజు 40 బిలో ఉంటే ఈ 12 ఇంచెస్ సరిపోతుందండి. హిప్ లూజ్ ఉంటుంది కదా, అది 40 ఇంచెస్ బిలో ఉండే వాళ్ళకి ఈ 12 ఇంచెస్ కిస్తా లెంత్ అయితే సరిపోతుంది. 40 అండ్ అబవ్ ఉండే వాళ్ళకి కిస్తా లెంత్ పెరుగుతుంది. సో ఇక్కడ టోటల్గా పైనుంచి ఏదైతే మనం 8 + 4 ఇంచులు మార్క్ చేశానో అక్కడే ఉంచేసి ఒక మార్క్ చేసి ఒక 2 ఇంచెస్ ఇలాగా లోపలికైతే కిస్తా లెంత్ మార్క్ చేశాను కదా, కిస్తా లెంత్ నుంచి ఒక 2 ఇంచెస్ లోపలికి ఇలాగ మార్క్ చేసుకొని ఒక 1.5 ఇంచులో ఇలాగా రౌండ్ ఇస్తూ కర్వ్ షేప్ అయితే ఇస్తున్నాను కిస్తాకి. సో కిస్తా మార్క్ చేసేటప్పుడు నేను నడుము పట్టి అన్నది యాడ్ చేసాం కదా, అది లోపలికి వెళ్తుంది. సో నడుము మనం ప్యాంట్ లెంత్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మాత్రమే 12 ఇంచెస్ పెట్టాను. ఫోల్డింగ్ కోసం అన్నది ఎక్స్ట్రాగా లోపలికి వెళ్తుంది, పైకి రావట్లేదు కాబట్టి అది వదిలేయాలి.
సో ఇలాగా 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని కిస్తా కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మీరు 2.5 ఇంచెస్ అన్నది కూడా మ్యాక్సిమం సైజుని బట్టి అయితే తీసుకోండి. 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కాలి లూజ్ అయితే మార్క్ చేస్తున్నాను. కాలి లూజు 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి ప్లాజో విడ్త్ అంటే ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఎక్కువైనా మార్క్ చేసుకోవచ్చు. నాకు 10 ఇంచెస్ సరిపోతుంది కాబట్టి 10 ఇంచెస్ కాలి లూజు మార్క్ చేసుకొని ఈ విధంగా కిస్తా నుంచి కాలికి షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మార్క్ చేసామో అలాగా కట్ చేసేసేయండి. సో మార్క్ చేసిన విధంగా కట్ చేసామంటే ప్లాజో కటింగ్ అన్నది కంప్లీట్ అవుతుంది. సో ఇలా మార్క్ చేసిన తర్వాత నడుం పట్టీ కోసం వదిలేం కదా, అక్కడ ఒక టక్ అయితే పెట్టుకోండి. అక్కడి వరకు మనం ఫోల్డ్ చేయాల్సి ఉంటుందని గుర్తు కోసము. సో ఇలాగా మార్క్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ ప్యాంటుకి ఎలాస్టిక్ వేస్తున్నాను. ఈ ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే మనకు నడుము చుట్టుకొలత 32 ఇంచెస్ ఉంది. ఈ 32 ఇంచెస్ మీ నడుము చుట్టుకొలత ఏదైతే ఉందో దానికి ఒక 4 లేదా 5 ఇంచెస్ తగ్గించి ఎలాస్టిక్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మన కావలసిన నడుము చుట్టుకొలత ఎంత 32కి 4 ఇంచులు తగ్గించి తీసుకున్నాను. తగ్గిస్తే 28 ఇంచులు. ఇక్కడ 28 ఇంచులకి నేను ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను. సో ఎలాస్టిక్ కూడా కట్ చేసుకున్నాము. ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్యాబ్రిక్లోనే నడుం పట్టి కూడా ఉంది అండ్ ఖాళీ ఫోల్డింగ్ కోసం కూడా మనము సేమ్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ 2 పీసెస్ని ఇలా సపరేట్ చేస్తున్నాను. రైట్ది రైట్, రాంగ్ది రాంగ్ ఉండేలాగా మీరు, అంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటుంది కదా మనకి ఫ్యాబ్రిక్లో, ఇలాగా పీసెస్ని సపరేట్ చేసుకొని రైట్ సైడు పై వైపున ఉంది అండ్ సెకండ్ పీస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను రైట్ సైడు పై వైపుకు పెట్టేలాగా. ఇలాగా సెకండ్ పీస్ని కూడా సేమ్ పీస్ మీద ఉంచేసి 2 వైపులా కిస్తాలు జాయిన్ చేసేయాలి. ఓకేనా? సో ఇలా 2 వైపులా కిస్తా అయితే జాయిన్ చేసేయండి. చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మెథడ్లో అయిపోతుందండి. సో ఇలాగ 2 వైపులా నేను కిస్తానైతే జాయిన్ చేసేస్తున్నాను. అండ్ డబల్ స్టిచ్ వేసుకోండి, అప్పుడే మనకి స్టిచ్ అన్నది గట్టిగా ఉంటుంది. సింగిల్ కుట్టు వేయకండి, తొందరగా చిరిగిపోతుంది. సో 2 వైపులా ఇలాగా ఇటువైపున కూడా మళ్ళీ కిస్తా అన్నది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ 2 కుట్టులని ఇలాగ పట్టేసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్గా ముందు వైపు వెనక వైపు అన్నది లెగ్ సపరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా కిస్తా జాయిన్ చేసిన తర్వాత ఇలాగా కాలి వైపు ఉంది కదా, కాలిని ఇలాగ క్లోజ్ చేసేయండి, అంటే ఫినిషింగ్ ఇచ్చేయండి. ఇప్పుడే కాలి లూజ్ ఏదైతే ఉంటుందో మనం 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 10 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ సీమింగ్ అలవెన్సెస్ వదిలేసి నేను కుట్టు అయితే వేసేస్తున్నాను కంప్లీట్గా. అప్పుడు మనకి ప్లాజో క్లోజింగ్ వచ్చేస్తుంది. ఇది కూడా మీరు డబల్ స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇలాగా మొత్తం కాలి లూజుని చుట్టూ కుట్టేసేయండి అండ్ ఇది డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. కిస్తా వైపుకు వచ్చి కాలి లూజ్ దగ్గర స్టార్ట్ చేసి కిస్తా వైపుకి ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత కాలి లూజు క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు కాలి పట్టి ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ అయితే
ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి కుడుతున్నాను. కాలి ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా మనము, అక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఇలా స్టిచ్ చేసి, ఇప్పుడు మనం ఏదైతే లైన్ గీసామో ఆ లైన్ మీదికి ఇలాగా వచ్చేలాగా పెట్టేసుకొని పైన ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనం 2 ఇంచెస్ తీసుకున్నాము. సో ఈ 2 ఇంచెస్ని ఇలాగా ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను. ఇది కాలి దగ్గర ఫోల్డింగ్ అన్నమాట, కాలి పట్టి ఫోల్డింగ్. సో ఇదే విధంగా ఇంకొక లెగ్ కూడా స్టిచ్ చేసేయండి. అంటే 2 వీడియోలు నేను చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక సైడ్ చూపిస్తున్నాను. ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. అండ్ అలాగే ఇంకొక కాలి వైపున కూడా ఇలాగే ఫోల్డింగ్ అన్నది చేసి స్టిచ్ చేసేస్తే మనకి కంప్లీట్ అవుతుంది ఇది. సో నేనైతే ఇంకొక వైపున కూడా స్టిచ్ చేశాను. సో ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత మీరు ప్లాజోని రివర్స్ అంటే రైట్ సైడ్కి తిప్పుకోండి. సిమ్మింగ్ అలవెన్సెస్ అన్ని మనం రాంగ్ సైడ్ స్టిచ్ చేసాం కదా. సో కాలిది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ రైట్ సైడ్కు ఫ్యాబ్రిక్ని టర్న్ చేసి 2 కిస్తాలు ఒకవైపుకి వచ్చేలాగా ఇలాగ ఫ్యాబ్రిక్ని పట్టేసుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత నడుము దగ్గర మనం 2 ఇంచెస్ వదిలాం కదా పట్టీ కోసము, కాలికి ఎలాగైతే మనము 1/2 ఇంచ్ వదిలేసి 1/2 ఇంచ్కి ఒక స్టిచ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా నడుము పట్టీ కూడా ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ అయితే వేయండి. ఇలా ఒక 1/2 ఇంచ్కి స్టిచ్ చేసిన తర్వాత మనం ఏదైతే 28 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నామో అది తీసుకోండి. ఈ రెండింటిని ఇలాగా కలుపుతూ ఒక రౌండ్గా ఎలాస్టిక్ని రెండిని కలుపుతూ స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఒక 3-4 కుట్లు వేయండి, అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుంది ఎలాస్టిక్. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత సెంటర్కి మనం ఏదైతే కుట్టు ఉంటుందో అది సెంటర్ అన్నట్లు ఒక గుర్తు అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ సెంటర్ మార్కింగు మనం ప్లాజో కిస్తా ఉంది కదా, నడుం పట్టి దగ్గరికి వచ్చేస్తుంది కుట్టు, దానికి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కిస్తా సెంటర్ ఏదైతే ఉందో నడుం పట్టి దగ్గరికి వస్తుందో కిస్తా క్లోజింగు ఇలాగ పెట్టేసి ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపున ఇలాగ కిస్తా కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర ఇలాగా ఎలాస్టిక్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా పెట్టుకోండి. ఫ్యాబ్రిక్ మీద పైన ఎలాస్టిక్ పైన ఒక 1/2 ఇంచు, ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉండేలాగా వదిలేసి ఎలాస్టిక్ పెట్టండి. ఎందుకంటే ఇలా టర్న్ చేసినప్పుడు మనము వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఎలాస్టిక్ స్టిచ్ చేసేటప్పుడు ఇలాగ పెట్టేసుకొని పైన ఉండే ఈ ఫ్యాబ్రిక్ మీద మనకి కుట్టు పడాలి, ఎలాస్టిక్ మీద పడకూడదు. దీనికోసమే మనము ఎలాస్టిక్ పైన ఒక 1/2 ఇంచు ఫ్యాబ్రిక్ని అయితే వదిలేసి పట్టుకుంటున్నాము. సో ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఎలాస్టిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోండి. ఎలాస్టిక్ మీద స్టిచ్ పడనేకూడదు, ఎలాస్టిక్ మీద పడితే ఫ్యాబ్రిక్ మనకి సాగదనమాట. సో ఎలాస్టిక్ని ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఎలాస్టిక్ మీద మన స్టిచ్ పడకూడదు, ఓన్లీ ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో మాత్రమే మనకు స్టిచ్ పడాల్సి ఉంటుంది. కొంచెం కొంచెంగా ఫ్యాబ్రిక్ని ఇలాగా ఎలాస్టిక్తో పాటు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఎలాస్టిక్ మీద స్టిచ్ పడనేకూడదండి, ఓన్లీ ఫ్యాబ్రిక్ మీద పడాలి. ఎలాస్టిక్ తక్కువ ఉంది కదా అని అంటే మనం ఎలాస్టిక్ సాగుతుంది కాబట్టి ఫ్యాబ్రిక్ని లోపలికి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయండి.
మరీ అంతా ఒకటే చోటికి రాకోకుండా ఇలాగా ఫ్యాబ్రిక్ని ఎలాస్టిక్ని లోపలికి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ స్టిచ్ వేసుకుని కంప్లీట్ చేస్తే మన ప్లాజో రెడీ అయినట్లేనండి. చూసారు కదా. సో ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎలాస్టిక్ని అలాగే ఫ్యాబ్రిక్ లోపలే ఉంచేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తే మనకి ఎలాస్టిక్ స్టిచ్ చేసాము అన్న సీమింగ్ స్టిచ్చెస్ ఏది బయటికి కనపడుకోకుండా ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ ప్లాజోకి అయితే నేను జస్ట్ 1.5 మీటర్ ఫ్యాబ్రికే తీసుకున్నానండి. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి నాకు 1.5 మీటర్ అయితే సరిపోయింది. 32 నడుము సైజు అండ్ 38 లెంత్ ప్యాంట్కి 1.5 మీటర్ ఫ్యాబ్రిక్తో మనము ఈ ప్లాజోని అయితే రెడీ చేసేసాము. ఫ్యాబ్రిక్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు వస్తున్నాయి అలా లేకోకుండా నేను వీడియో కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ని ఎలాస్టిక్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోండి. అండ్ స్టిచ్ లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు రఫ్ స్టిచ్ అయితే వేసేయండి. ఎందుకంటే స్టిచ్ సింగిల్గా మీరు జస్ట్ అలా వేశారు అంటే స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ఎప్పుడు కూడా రఫ్గా అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ కుట్టు వేయకండి, రఫ్ స్టిచ్ అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇది మన ఫైనల్ ప్లాజో అండి. 1.5 మీటర్ ఫ్యాబ్రిక్తో ప్లాజో అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే ఈ సెంటర్లో ఇలాగా సో ఫ్యాబ్రిక్ని అంతా కూడా ఇలాగ ఒకే చోటి కుచ్చు లేకోకుండా టోటల్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలాగ మొత్తానికి ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ కావాలి అనుకుంటే సెంటర్లో ఈ ఫ్యాబ్రిక్ మీద పట్టీ ఏదైతే ఉందో ఈ ఫ్యాబ్రిక్ మీద మిడిల్కి ఎలాస్టిక్ మిడిల్కి ఇలాగ పట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. స్టిచ్ వేసేటప్పుడు ఇలాగ సాగదీస్తూ వేయండి, అప్పుడే మనకి అడ్జస్ట్మెంట్ అంతా నీట్గా వస్తుంది. నేనైతే ఇక్కడ స్టిచ్ వేయట్లేదు. చూసారు కదండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.